హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. సో ముందుగా మార్చి 11వ తారీఖు 2024వ సంవత్సరం అండి. సో ఫ్రెండ్స్, ఇవాళ ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మిత్రులందరికీ కూడా రమదాన్ కరీం, రమదాన్ శుభాకాంక్షలు అండి. సో ఇప్పటికే సౌదీ అరేబియాలో ఇవాళ మొదటి ఉపవాసం స్టార్ట్ అయింది. రేపటి నుంచి ఇండియాలో కూడా మొదటి ఉపవాసం స్టార్ట్ కాబోతూ ఉందండి. అందరూ కూడా మరొకసారి రంజాన్ కరీం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ రెండు ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయండి, అవి మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వచ్చేసి మొదటి అప్డేట్ విషయానికి వస్తే ఎయిర్ ఇండియా. సో నేను ఇదివరకు కూడా గతంలో ఒక 1 వీక్ ముందు చెప్పి ఉన్నాను, ఎయిర్ ఇండియా ఫ్లైట్లు హైదరాబాద్ నుంచి రియాద్ కానీ, రియాద్ నుంచి హైదరాబాద్ కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్లు అన్నీ కూడా రీషెడ్యూల్ అవుతున్నాయి. సో నాకు దాదాపు ఒక 6 నుంచి 7 ప్యాసింజర్లకి సేమ్ ప్రాబ్లం వచ్చిందండి. వితౌట్ కస్టమర్ పర్మిషన్ లేకుండానే వీళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని నెక్స్ట్ డేకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి డేట్ చేంజ్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మీరు ఎయిర్ ఇండియా టికెట్ ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ అది హైదరాబాద్ నుంచి రియాద్ కానీ, రియాద్ నుంచి హైదరాబాద్ కానీ టికెట్ తీసుకొని ఉంటే ఒకసారి ఆన్లైన్లో మీ పిఎన్ఆర్ ద్వారా చెక్ చేసుకోండి. సో ఈ ఫ్లైట్ ఉందా, సస్పెండ్ అయిందా చెక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మెయిల్ చేస్తూ ఉన్నారు కానీ కొంతమందికి మెయిల్ కూడా రావట్లేదండి. రీసెంట్గా కొంతమంది రియాద్ నుంచి హైదరాబాద్కి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉందనుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేదండి మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, మన రేపటికి దీన్ని రీషెడ్యూల్ చేశారు, చేసి కూడా 10 days అవుతా ఉంది, మీకు మెసేజ్ వచ్చిందా అంటే మాకు ఎలాంటి మెసేజ్ రాలేదు. సో మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చారు. నెక్స్ట్ డే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసారండి. కాబట్టి ఎయిర్ ఇండియా ఫ్లైట్లు అన్నీ కూడా రీషెడ్యూల్ అవుతున్నాయి. ఎయిర్ ఇండియా బదులు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్ అవుతూ ఉందండి. సో మీ పిఎన్ఆర్ ద్వారా మీరు ఆన్లైన్లో చూసుకోండి, లేదంటే ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్కి కాల్ చేసుకోండి. నా ఫ్లైట్ స్టాటస్ అనేది ఎలా ఉంది, కన్ఫామ్ ఉందా కాదా. ఒకవేళ మీరు ఏజెంట్ దగ్గర టికెట్ తీసుకుని ఉంటే మీ ఏజెంట్ ద్వారా క్లియర్గా తెలుసుకోండి. సో నేను ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తూ ఉన్నాను, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఇవాళ జరిగిన విషయం చెప్తాను చూడండి. మార్చి 26వ తారీఖు రియాద్ నుంచి హైదరాబాద్కి ఒక 3 ప్యాసింజర్లు మన దగ్గర టికెట్ తీసుకున్నారండి. సో ఆన్లైన్లో చూస్తే ఆ ఫ్లైట్ సస్పెండ్ అయింది, అంటే ఫ్లైట్ లేదు. సో ఫ్లైట్ లేకపోతే ఆల్టర్నేట్గా వేరే ఫ్లైట్ ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. సో నేను ఎయిర్ ఇండియా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కాంటాక్ట్ చేస్తే అప్పుడు మనకు వాళ్ళు టికెట్ అనేది రీషెడ్యూల్ చేసి ఇవ్వడం జరిగిందండి. సో ఈ సమస్యలు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఒక్కసారి మీరు క్లారిటీగా, అది కూడా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రియాద్, రియాద్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లు మాత్రమే ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాయండి. సో ఒక్కసారి జాగ్రత్త వహించండి. సో ఇంక తర్వాత విషయానికి వస్తే ఈ విఎఫ్ఎస్ వాళ్ళు సో రోజుకు రూల్స్ అనేవి మారుస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఇవాళ కొత్త అప్డేట్ వచ్చింది. యాక్చువల్గా మ్యారేజ్ సర్టిఫికేట్ అటెస్టేషన్ మనం సౌదీ కాన్సులేట్లో చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఎప్పుడు చేయించాలంటే వైఫ్ పాస్పోర్ట్లు కానీ, హస్బెండ్ పాస్పోర్ట్లు కానీ, స్పౌస్ వాళ్ళ జీవిత భాగస్వామి ఏ ఒక్క పాస్పోర్ట్లు లేకపోతే వాళ్ళ పేర్లు, అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే సో కంపల్సరీగా మన మ్యారేజ్ సర్టిఫికేట్ని సౌదీ కాన్సులేట్లో, అది ముంబైలో కానీ ఢిల్లీలో కానీ అటెస్టేషన్ చేసుకొని ఆ సర్టిఫికేట్ మనం తీసుకుని వెళ్ళాలి. కానీ ఇవాళ వచ్చిన కొత్త అప్డేట్ ప్రకారం ఇంకా సౌదీ కాన్సులేట్లో అటెస్టేషన్ చేయించకూడదు. ఆల్రెడీ ఎవరైనా చేసి ఉన్నా కూడా అది నాట్ వ్యాలిడ్, అది వ్యాలిడ్ కాదు అని చెప్పి ఇవాళ కొత్త అప్డేట్ వచ్చిందండి. సో ఇప్పుడు ఎలా చేయించాలంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మ్యారేజ్ సర్టిఫికేట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి అటెస్టేషన్ చేయించాలి. దాని తర్వాత అపోస్టల్ QR కోడ్ వస్తుంది, అపోస్టల్ చేయించాలి. అది కూడా ఢిల్లీలో చేయించాలండి. సో ఇప్పుడు సౌదీ కాన్సులేట్కి మ్యారేజ్ సర్టిఫికేట్ పంపించాల్సిన అవసరం లేదు. సో కొత్త రూల్ ప్రకారం MEA చేయించాలి, MEA చేయించాలి. ఆ తర్వాత అపోస్టల్ QR కోడ్ చేయించాలి. ఈ 2 చేయించామంటే మనకు విఎఫ్ఎస్ సెంటర్లో వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిషన్ చేసి స్టాంపింగ్ అయిపోతే ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా మ్యారేజ్ సర్టిఫికేట్ని అటెస్టేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో సౌదీ ఎంబసీ నుంచి అవసరం లేదండి. జస్ట్ మీరు MEA మరియు అపోస్టల్ ఈ 2 చేస్తే సరిపోతుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అండి, ఇవాళ జరిగింది. ఇవాళ చాలామంది విఎఫ్ఎస్కి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే రేపు ఎల్లుండి వెళ్తూ ఉన్నారో కొంచెం జాగ్రత్త వహించండి. సో ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ మ్యారేజ్ సర్టిఫికేట్ అటెస్టేషన్ చేసుకొని ఉంటే అది ఊరికే డబ్బులు వేస్ట్ అండి, మనం ఏం చేయలేం. ఎందుకంటే వీళ్ళు ఇవాళ కొత్త అప్డేట్ ఇచ్చారు. సో కనీసం వీలైనా సరే మనకు సమయం ఇవ్వాలి కదా. మీకు మార్చి ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇస్తున్నామండి. ఎవరైనా ఆల్రెడీ అటెస్టేషన్ చేసుకొని ఉంటే అవి క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ 1వ తారీఖు నుంచి
మీకు ఇవన్నీ కావాలంటే ఏదో ఒకటి చేస్తారు. అంతేకాని ప్యాసింజర్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మేము యాక్సెప్ట్ చేయట్లేదు, సో మాకు ఇవి కావాలంటే చాలామంది సఫర్ అవుతూ ఉన్నారండి. సో కొత్త కొత్త రూల్స్ అన్నీ కూడా VFSలో వస్తూ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 2 అప్డేట్స్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే. నేను మరిన్ని రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.